కానీ ఒక మాట మనం ముందుగా తెలుసుకోవాలి. మంచి అయినా చెడు అయినా తెలంగాణకి ఉద్యమ సారథి తెలంగాణ తెచ్చిండు. అందులో ఎటువంటి డౌట్ లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత ఇవాళ ఇన్ని డబ్బులు వీళ్ళకి వచ్చినాయి. 1200 మంది బలిదానం, మా అటువంటి ఉద్యమకారుల శ్రమదానంతో వీళ్ళు ఇది వచ్చారు. 10 సంవత్సరాలు దంచుకో జేబు నింపుకో అనే పద్ధతిలో నింపిర్రు. నింపిన తర్వాత ఇది కొట్లాట ఇక్కడిది కాదు, తెలంగాణ మీద కాదు, హరీష్ రావు మీద కాదు, కేటీఆర్ మీద కాదు, సంతోష్ రావు మీద కాదు. డబ్బుల పంపకంలో ఈమె వాట సరిగా రాలేదని ఈమె చేస్తున్న ఆరోపణ. ఇవాళ నన్ను విడదీసిర్రు, మా అన్నను విడదీసిర్రు. ఆమె ప్రెస్ ఇన్నది నేను కొంత 103 రోజుల్లో అయింది, వర్కింగ్ ప్రెసిడెంట్ ఏం సమాధానం ఇవ్వలేదని చెప్పారు. కానీ లాస్ట్లో జై కేసీఆర్ జై తెలంగాణ అన్నది. ఇంకా బంధం సాగించడానికి ఇంకో మార్గం చూపెట్టింది. తర్వాత ఒకటే ఫార్మాట్లో అది మన ఎమ్మెల్సీ పదవికి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తామన్నది. వీళ్ళు ఫస్ట్ నుంచి ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు కాదు, హైజాక్ చేసి 2004-05లో వచ్చిన వాళ్ళు. కేటీఆర్ ఈమె ఇక్కడికించి ఆయన ప్రతి మీటింగ్లో అంటుండే, నా కొడుకు బిడ్డ వెల్ సెటిల్ అమెరికాలో, నేను నా భార్య ఇద్దరమే, పావుసేరు బియ్యం ఉంటే సరిపోతుంది మాకని అనేక బహిరంగ సభలలో మాట్లాడాడు. మియా బీబీ మేము ఇద్దరమే, లింగం తెలంగాణలో అర్థమయ్యే భాషలో మాకు పావుసేరు బియ్యం పెట్టుకుంటే సరిపోతుంది. అధికారం వచ్చిన తర్వాత క్వింటల్ బియ్యం గిట్ట సరిపోలేవు వీళ్ళకి. ఇలా సంతోషరావు అవినీతి చేసినట్టుందో, సంతోషరావు చేసిండు, కేసీఆర్ చేసిండు, కేటీఆర్ చేసిండు. ఈ అంత అవినీతి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆయన ఒక్కటి తినడానికి చేసిండు అవినీతి. వీళ్ళ గురించి ఆయన వీళ్ళ ఏదైతే ప్రెజర్ని తట్టుకోలేక అటువంటి ప్రోగ్రాంలు చేస్తే ఇన్ని లక్షల కోట్లు వస్తాయి, ఇన్ని వేల కోట్లు వస్తాయి. నువ్వు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు, అప్పుడు నా పెళ్లికి నువ్వు ఇబ్బంది పడ్డావు. తర్వాత ఏదన్నా ఒక మూమెంట్ నడిపించాలంటే, పార్టీ ఒక బహిరంగ సభ చేయాలంటే చాలా కష్టంగా ఉంది అనేది మనం చూసిన తర్వాత ఆయన మంచోడే, వీళ్ళ లెక్క కాదు. ఆయన డబ్బులు అది ఇది కాదు, ఆయనకు ఒకటే తెలంగాణ అది ఉండే. అప్పుడు నేను ఒక 14 సంవత్సరాలు వాళ్ళతోటి ప్రయాణం చేసిన తర్వాత 4 సంవత్సరాలు అధికారంలో ఆ సీట్లో కూర్చోవాలన్న ఒక కాంక్ష ఉండే, అధికార కాంక్ష ఎవరికన్నా ఉంటుంది కదా. మూవ్మెంట్ వచ్చినప్పుడు ఇప్పుడు సిబు సోరెన్ ఉండే అప్పుడు, అంతకుముందు జార్ఖండ్ ఆయన పని చేసిండు, మర్డర్ కేసులో పోయిండు, రకరకాలుగా ఇదైండు. ఆయన ఫస్ట్ ముఖ్యమంత్రి అయింది. ఆ రోజు దళితులు ముఖ్యమంత్రి అన్నప్పుడు నేనే ఇది చేసిన. నువ్వు ఎట్లా ఉన్నావు సడన్గా ఈ విధంగా చేసి రేపు దళితుని ముఖ్యమంత్రి చేయకపోతే మనకు చెడు పేరు వస్తుందంటే, అరే ముందుగా దళితుల ఓట్లు రాలని అనే పద్ధతిలో చేసిండు ఆయన ముఖ్యమంత్రి. ఆయన ఏం గోలు అటువంటి వాళ్ళకు బేఖూబ్లకు అందరికీ ఒక ఏది సెంటిమెంట్ నింపి 1200 మందిని చంపి తర్వాత తెలంగాణ తీసుకువచ్చిన తర్వాత ఏ విధంగా చేయాలో 2-3 సంవత్సరాలు మంచిగా. సరే, ఇప్పుడు కవిత మాట్లాడిందంతా కరెక్టేనా కాదా? కవిత మాట్లాడిందంతా ఇప్పుడు మొత్తం అవినీతికి పాల్పడ్డదంతా హరీష్, సంతోషే. మా నాన్న మా అన్న మేమంతా మంచిగానే ఉన్నాం, మమ్మల్ని విడదీసిర్రు, వాళ్ళే మొత్తం కరప్ట్ ఫెలోస్ అని ఆమె అంటున్నది. ఈమె కరప్ట్ ఫెలో కాదా? ఈమెకి ఇంత రోడ్ నెంబర్ 14లో ఇంత పెద్ద భవంతి వచ్చింది, 2 భవంతిలు, ఇంత ప్రెస్ కాన్ఫరెన్స్ ఇప్పుడు ఇది పెడుతున్నావు. నేను నీకు 5 సంవత్సరాల నుంచి చూస్తున్నా. ఇంత చిన్న రూమ్లో ఒక 60,000-70 వేల కిరాయిలో మనం ఉంటున్నాం. ఇలా అది పార్టీ ఆఫీస్ చూడండి, ఆ భవంతి చూడండి. ఆ రోజు 2,000-3,000కి ఇబ్బంది పడ్డోళ్ళు వీళ్ళు. ఈమె మ్యారేజ్కి ఆమె మొన్న ఒక స్టేట్మెంట్లో అన్నది, నా మ్యారేజ్కు డబ్బులు లేకే ఎంతో ఇబ్బంది పడ్డాము, ఒక మీటింగ్ పెట్టుకోవాలంటే ఎంతో ఇబ్బంది పడ్డామని చెప్పారు. కానీ ఇవాళ సంతోష్ రావుతో సహా ఈమె గిట్ట సంతోష్ రావు, హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళేం సత్య హరిశ్చంద్రులు కాదు. వీళ్ళంతా బకాసురులు తప్ప వీళ్ళకి ఎంత సంపాదించినా తక్కువనే. వీళ్ళకి ఇంకా కావాలి, నాకు ఇంకా కావాలి, ఇంకా రావాలనే ఉద్దేశంతో అన్నదమ్ముల మధ్య కొట్లాట అయింది. అన్నదమ్ముల మధ్య కొట్లాట అయిన పంపకంలో అమ్మ ఇది ఎప్పుడన్నా డేంజర్ అని హరీష్ రావు దూరిండు. వీళ్ళు ముగ్గురు నాకు డేంజర్, వీళ్ళు ఎప్పుడన్నా ఇది చేస్తారని సంతోషరావు దూరిండు. సంతోషరావు మ్యారేజ్కి రేపు పొద్దుగాల మ్యారేజ్ ఉందంటే రాత్రిలో డబ్బులు లేకపోతే ఈ రోడ్ నెంబర్ 14లో ఉంటే 2 లక్షల రూపాయలు తీసుకుపోయి ఇచ్చినది. ఎవరు మీరా? నేను. ఎవరి పెళ్లికి? ఈ సంతోష్ పెళ్లికి ఆ రోజు నైట్లో 2 లక్షల రూపాయలు తీసుకొస్తే చాలా థ్యాంక్స్ అన్న, 1 రూపాయి లేదు నా దగ్గర. సంతోషం కరోడ్పతి ఉండేనా, లేకుంటే వాళ్ళ తాత, లేకుంటే ఏమన్నా నైజాం నవాబు ఉండేనా?
అటువంటి ఫ్యామిలీకి నుంచి వచ్చిర్రు, బిలో పవర్టీ లైన్లో వచ్చిర్రు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో వీళ్ళ భూములు పోయినప్పుడు బీపీఎల్ అది ఉంది. వీళ్ళు అంతా 1200 బలిదానము, తెలంగాణలో చనిపోయిన పిల్లల ఇది ఆ కుటుంబానికి ఉసురు తగులుతుంది. 3 ముక్కల ఆట అంటారు చూడు.